అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ నగరంలో మరో ఐకానిక్ బిల్డింగ్ అందుబాటులోకి రానుంది. ఐటీ కంపెనీలకు కేంద్రమైన రాయదుర్గం ప్రాంతంలో టీ స్క్వేర్ పేరుతో అత్యాధునిక సౌకర్యాలతో అద్భుతమైన బిల్డింగ్ నిర్మించనున్నారు. అత్యంత ఆకర్షణీయంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ బిల్డింగ్ తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ప్రపంచ స్థాయి ఆకర్షణీయ కేంద్రంగా ఈ ప్రాజెక్టును రూపొందించాలని, నవంబర్ నెలాఖరు నాటికి దీని నిర్మాణ పనులు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇతర ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, టీ స్క్వేర్ సహా పలు కీలక అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మకమైన టీ స్క్వేర్ ప్రాజెక్టుపై పలు కీలక సూచనలు చేశారు. టీ స్క్వేర్ ను నగరంలోని ఒక ఐకానిక్ భవనంగా తీర్చిదిద్దాలని, అందుకు అనుగుణంగా డిజైన్, నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ డిజైన్ పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉండాలని, రెస్టారెంట్లు, వ్యాపార కార్యకలాపాలకు అనుకూలంగా ఉండే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఈ ప్రాంతం 24 గంటలు సందర్శకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని, పెద్ద ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు అదేవిధంగా రంగురంగుల డిజిటల్ ప్రకటనలతో ప్రపంచ స్థాయి డిజిటల్ డిస్ప్లే వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. ముఖ్యంగా యాపిల్ వంటి ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించేందుకు ఇది అనువుగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే పార్కింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాహనాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్రమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. టీ స్క్వేర్ కేవలం వాణిజ్య కార్యకలాపాలకు మాత్రమే కాకుండా వినోదం, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా ఉంటూనే కార్పొరేట్ అవసరాలకు కూడా అనుగుణంగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు. ఇక హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుపై కూడా అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ఏఐ ప్రాజెక్టులు, స్టార్టప్లు, పరిశోధన కేంద్రాలను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి ఈ హబ్ ను రూపొందించాలని తెలిపారు. ప్రపంచ ఏఐ కంపెనీలు, పరిశోధనా సంస్థలు అంతర్జాతీయ హబ్లతో భాగస్వామ్యం చేసుకునేందుకు ఈ కేంద్రం ఉపయోగపడాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్ నగరంలో మరో ఐకానిక్ బిల్డింగ్ అందుబాటులోకి రానుంది. ఐటీ కంపెనీలకు కేంద్రమైన రాయదుర్గం ప్రాంతంలో టీ స్క్వేర్ పేరుతో అత్యాధునిక సౌకర్యాలతో అద్భుతమైన బిల్డింగ్ నిర్మించనున్నారు. అత్యంత ఆకర్షణీయంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ బిల్డింగ్ తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆధునిక సాంకేతికకు అనుగుణంగా ప్రపంచ స్థాయి ఆకర్షణీయ కేంద్రంగా ఈ ప్రాజెక్టును రూపొందించాలని, నవంబర్ నెలాఖరు నాటికి దీని నిర్మాణ పనులు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇతర ఉన్నత అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, టీ స్క్వేర్ సహా పలు కీలక అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మకమైన టీ స్క్వేర్ ప్రాజెక్టుపై పలు కీలక సూచనలు చేశారు. టీ స్క్వేర్ ను నగరంలోని ఒక ఐకానిక్ భవనంగా తీర్చిదిద్దాలని, అందుకు అనుగుణంగా డిజైన్, నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ డిజైన్ పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉండాలని, రెస్టారెంట్లు, వ్యాపార కార్యకలాపాలకు అనుకూలంగా ఉండే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఈ ప్రాంతం 24 గంటలు సందర్శకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని, పెద్ద ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు, రంగురంగుల డిజిటల్ ప్రకటనలతో ప్రపంచ స్థాయి డిజిటల్ డిస్ప్లే వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. ముఖ్యంగా యాపిల్ వంటి ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించేందుకు ఇది అనువుగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే పార్కింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాహనాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు
సమస్యలు తలెత్తకుండా సమగ్రమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. టీ స్క్వేర్ కేవలం వాణిజ్య కార్యకలాపాలకు మాత్రమే కాకుండా వినోదం, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా ఉంటూనే కార్పొరేట్ అవసరాలకు కూడా అనుగుణంగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు. ఇక హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుపై కూడా అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ఏఐ ప్రాజెక్టులు, స్టార్టప్లు, పరిశోధన కేంద్రాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ఈ హబ్ ను రూపొందించాలని తెలిపారు. ప్రపంచ ఏఐ కంపెనీలు, పరిశోధనా సంస్థలు అంతర్జాతీయ హబ్లతో భాగస్వామ్యం చేసుకునేందుకు ఈ కేంద్రం ఉపయోగపడాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.